నేటి తెలంగాణ న్యూస్కి స్వాగతం. ఘనంగా కాంగ్రెస్ పార్టీ 140 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కాంగ్రెస్ పార్టీ 140 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం బాలపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పాల్గొన్న మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, దేప భాస్కర్ రెడ్డి. స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయంలో మనకి ఎటువంటి సంక్షేమ ఫలాలు అందక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని ఆయన తెలిపారు. మన దేశంలో మన పార్టీ ఉంటే మనకి మన ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందుతాయని, అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని ఆయన అన్నారు. మహేశ్వరం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారని ఆయన అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల్ని గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఓకే రైట్. ఓకేనా, అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్లు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పాతదైనప్పటికీ కొత్తగా 3 డివిజన్లు ఉన్నాయి కాబట్టి అందులో ప్రశాంతి హిల్స్ డివిజన్ లో బహుశా ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇచ్చన్న లక్ష్మారెడ్డి గారు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది వారి చేతుల మీద. ఈరోజు 140 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది మహోన్నతమైన వ్యక్తులు, మహానుభావులు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో మందికి ఎన్నో సేవలు అందించి చివరికి వారి ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పేద బడుగు బలహీన వర్గాల కోసమే. అందులో పేదలు ఉంటారు, బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ సమానంగా ఉండేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. పేదలకు ఏదన్నా సేవ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యపడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈ 2 ఏళ్లుగా అప్పుల కూపంలో నెట్టబడ్డటువంటి ఈ తెలంగాణను ఓవైపు మోసుకుంటూ మరోవైపు పేదల సంక్షేమం కోసం ఎంత కష్టంగా చూపిస్తుందో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ఆనాడు ఒక రేషన్ కార్డు ఇవ్వాలనంటే అది ఎంతో కష్ట సాధ్యంగా మారినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డు వస్తాం. ఒక ఇల్లు పేద వ్యక్తి కట్టుకొని ఉంటే అందులో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వబడతాం. ఆనాడు 1200, 1300 ఉన్నటువంటి గ్యాస్ బండ ఈరోజు 500కే ఇస్తున్నాం. అదే కాకుండా మహిళలు, అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు ఎక్కడ పోవాలన్నా కూడా ఈ రాష్ట్రంలో బస్సులు ఫ్రీగా చేసి వారికి వారి గౌరవాన్ని పెంచే విధంగా చేస్తాం. అంతేకాకుండా ఎవరికైనా సుస్థు చేస్తే, ఎవరైనా ఆరోగ్యం ఇబ్బందిగా గురైతే ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు ఈ కాంగ్రెస్ పార్టీ పెంచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకుంటూ ప్రజల మధ్యలకు వస్తుంది, ప్రజల ఆశీస్సులు తీసుకుంటుంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మీరు అందరూ పట్టం కడితే మరిన్ని అవకాశాలు పేదలకు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంటుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్లో గెలిపించుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రశాంత్ హిల్స్ డివిజన్ లో ఎన్నో సేవలు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి అందిస్తున్న సందర్భం ఉంది. మీ అందరికి కూడా చెరువులో నేనున్నా, నాతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉండే ఆ బలమే నన్ను ఈ రోజు ఇప్పటి వరకు నడిపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం. మరొక్కసారి 140 ఏళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ అందరి అభిమానాలతో, మీ అందరి సేవలతో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ కూడా అండగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
రాజుల పాలన, బ్రిటిషర్ల పాలన ఉంది. మన దేశ ప్రజలకు ఎవ్వరికి కూడా ఆ ప్రభుత్వాలలో ఉద్యోగాలు కానీ ఏ నిర్ణయాలు కానీ అందులో ఇవ్వటం జరగలేదు. అప్పుడు ఇది అన్యాయమని ఒక బ్రిటిష్ ఆఫీసరే మనమందరము కొంతమందిని కలిసి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఈ ప్రజా పాలన లేదు, ఈ రాజుల పాలన బ్రిటిషర్ల పాలన ఉంది, దీంట్లో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఈ భారతదేశ సంపద మన భారతదేశం నుంచి దోచుకొని లండన్కు తీసుకుపోతా ఉన్నారు. ఇలాగ దోచుకోవటం సరి అయింది కాదు. దోచుకోవటాన్ని ఆపుదాం. మన పాలన, మన ప్రజలకు పాలనలో భాగస్వాములు అడుగుదాం, దానికి రిప్రజెంటేషన్లు ఇద్దాం, రిక్వెస్ట్ చేద్దాం అని ప్రారంభమైంది. రిక్వెస్ట్ చేస్తే కానీ, దరఖాస్తులు ఇస్తే కానీ అసలు కదలలేదు ఆ ప్రభుత్వం, బ్రిటిషర్స్ ప్రభుత్వం. ఆ తర్వాత కాంగ్రెసు ఇది మనము ఈ బతిమలాడు రొద్దిగా మనము కొట్లాడదాం ఇక అనేది ఆలోచన మొదలైంది. అరే కొంత మనకు ప్రభుత్వంలో స్థానం ఇవ్వండి అంటుంటిమి. చేసి కొంతదెందుకు, మన భారతదేశము ఇది మన పాలన ఉండాలి కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఏంది అని అప్పుడు ఉద్యమ రూపాన్ని మార్చడం జరిగింది. అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండే అంటే, ఈ దున్నుకుంటున్నోడే భూమి అనే దాంతో భూమి యజమానులను చంపేద్దాం, ఇండస్ట్రీలో పని చేస్తున్న వాళ్ళని ఉంచుదాం, ఇండస్ట్రీ ఓనర్లను చంపేద్దాం అని లెనిన్ అని సిద్ధాంతకర్త ఆ విధంగా భారతదేశంలో కూడా తీసుకురావాలని ప్రయత్నం జరిగింది. అప్పుడు గాంధీ గారు ఎంటర్ అయ్యి ఇది సరి అయింది కాదు, చంపటం కుద్దటం కాదు, దీన్ని మనము ఒక ప్రజాస్వామ్యయుతంగా అహింసాయుతంగానే మన ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, స్వాతంత్రం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజాపాలనను తీసుకురావాల్సిన అవసరం ఉంది, తర్వాత సెక్యులర్ పాలన తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏమంటే ఈ కులాల మధ్య, మతాల మధ్య పెద్ద వైరంగా ఉండే. అప్పుడు ఈ కులం, మతం, ప్రాంతం కాదు మనకు ముఖ్యం, మనం అందరం భారతీయులం, మనల్ని మనం పాలించుకుందాం, మనము మాట్లాడటానికి స్వేచ్ఛ లేదు, మనం ఆ స్వేచ్ఛ కొరకు కొట్లాడదాం, అసెంబ్లీలు పార్లమెంట్లు పెడదాం, ఎన్నికల ప్రజలతో ఎన్నుకోబడ్డోళ్లతోటి ఈ దేశాన్ని నడిపిద్దాం అని ఉద్యమాలు రకరకాలుగా మార్చి తర్వాత స్వాతంత్రం రావడానికి ప్రధాన కారణము కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. స్వాతంత్రం వచ్చినాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన దగ్గర విధానం ఎట్లుండాలంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రెండు పక్క పక్కన నడిస్తేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని. ఎట్లయితే రష్యా, చైనా లాంటి దేశాలలోనేమో సంపటమే పరిష్కారం అని నడుస్తుంటే మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సంపటం పరిష్కారం కాదు, తుపాకీ గొట్టము ద్వారానే సమాజం అవుతుంది అని అక్కడ పోరాటాలు జరుగుతుంటే భారతదేశంలో ఈ చంపుడు నినాదం విధానం కాదు, అహింసా విధానం ద్వారానే మనం అన్ని సాధించుకోవచ్చు, సమాజాన్ని నిర్మించుకోవచ్చు అని గాంధీ గారు ఎంతోమంది నాయకులు పోరాటం చేసి స్వాతంత్రంతో పాటుగా ఆ తర్వాత అభివృద్ధి కూడా అన్ని రంగాలలో మన దగ్గర ఒక పిన్ను కూడా తయారు చేసే పరిస్థితి లేని కాలంలో ఇండస్ట్రియలైజ్ చేయాలని, ప్రభుత్వం ద్వారానే ఇండస్ట్రీస్ పెట్టాలని, పబ్లిక్ సెక్టార్ అని పెట్టి దేశంలో అన్ని రకాల ఇండస్ట్రీస్ తీసుకురావటం కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకురావటం కానీ, బీదత్వం పోవటానికి అట్టడుగు వర్గాల వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వటం కానీ, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వటం కానీ, తర్వాత ఇందిరమ్మ ఇండ్లని దేశమంతా ఇండ్లు కట్టియటం కానీ, భూస్వాముల దగ్గర నుంచి భూములు తీసుకొని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి భూములు లేని ప్రజలకందరికీ కూడా భూములు పంచడం కానీ, ఈ విధమైన సమాజాన్ని నిర్మించడానికి శాయశక్తుల కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా